ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనలు 111వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి భయపడేవారు తమకు కలగబోయే ఎంత పెద్ద అవసరానికైనా భయపడవలసిన అవసరం లేదు. ఇన్ని సంవత్సరాలుగా దేవుడు తన బిడ్డలకు ఆహారం సమకూరుస్తూనే ఉన్నాడు. వాళ్ళు అరణ్యంలో ఉన్న కెరీతు రేవు దగ్గర ఉన్న, చెరసాలలో ఉన్న, కరువులో ఉన్న ఆయన ఎప్పుడూ తన బిడ్డలకు ఆహారం లేకుండా చేయలేదు. ఈనాటి వరకు ఆయన మన అనుదిన ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. గొప్ప విషయం ఏమిటంటే, చాలు ప్రభువా అని అన్నంత వరకు ఆయన మన నోళ్ళు నింపుతాడు. కృపా నిబంధనలో ఆయన మనకు వాగ్దానం చేసిన ఉన్నతమైన గొప్పదైన ఆశీర్వాదాన్ని బట్టి ఆయన మనకు ఆహారాన్ని ఇవ్వడం ఎప్పటికీ మానుకోడు. ఎందుకంటే ఆయనకు మనం ప్రత్యేకమైన వారం. ఆయన నిబంధన చేశాడు కాబట్టి ఎప్పుడూ ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యో, మీతో చేసిన నిబంధన చేసిన సంగతి మరిచిపోయేనే అని ఎప్పుడు మనతో అనడు. అదే పనిలో తానున్నట్లు మనల్ని ప్రేమించే విషయం, మనల్ని కాపాడే విషయం, మనల్ని ఆదరించే విషయం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాడు, జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఆయన చెయ్యాలనుకున్న పనులు జాబితాలో ఏ చిన్న విషయాన్ని కూడా ఆయన మరిచిపోలేదు. అన్నీ ఆయనకు జ్ఞాపకమే. ఆయన చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్క దాన్ని క్రింద పడనీయుడు. బాధాకరమైన విషయం ఏమిటి అంటే, మనం దేవుణ్ణి అసలు జ్ఞాపకం చేసుకోం. అయినప్పటికీ ఆయన మనల్ని తన కృపలో జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. తన నిబంధనకు బోరసాగా ఆయన మనల్ని మరిచిపోడు. ఆయన నిబంధనకు ప్రభావపూరితంగా అమలు చేసే పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని మరిచిపోడు. కాబట్టి దేవుని పునాదులు శాశ్వతంగా ఉన్నంత ఖచ్చితంగా ఉండగా ఏ విశ్వాసి పరలోక స్వాస్థ్యాన్ని పోగొట్టుకొనడు. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకొనడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. నేర్చుకున్న లేఖన సత్యాన్ని బట్టి మీరు మమ్మల్ని ఎప్పుడూ మరవని, మరిచిపోని జ్ఞాపకము మేము మీకు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయనా. మేము మా జీవితంలో మేము మీకు ఇష్టలుగా మేము ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మీరు మమ్మల్ని మర్చిపోని, మరవని, విడవని దేవుడుగా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడుగా మిమ్మల్ని స్తుతిస్తూ మీ పిల్లల్ని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగనే ప్రియమాన్ దేవ మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భం లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని,
మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలను, రుణాన్ని తీర్చమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.